సిద్దిపేట జిల్లా కేంద్రంలో సిద్దిపేట లారీ ఓనర్స్ డ్రైవర్స్ వర్కర్స్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు హాజరై ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి సిద్దిపేటకు తీసుకురావడం సంతోషకరమన్నారు. హైదరాబాద్ లో జరిగే చికిత్స సిద్దిపేట ఎల్వి ప్రసాద్ ఆసుపత్రిలో కూడా జరుగుతుందని చెప్పారు. సిద్దిపేటలో ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి ఉన్నా కూడా ప్రజలు సరిగ్గా వినియోగించుకోలేకపోతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. కంటి అద్దాలు అవసరం ఉంటే నా సొంత డబ్బుతో ఇప్పిస్తారని హామీ ఇచ్చారు. త్వరలో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ చేపిస్తారని భరోసా ఇచ్చారు. గురుకులలో పిల్లలకు వేసుకునే షూస్, బట్టలు, కోడిగుడ్డు మీద కూడా కమిషన్ కోరుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ తెచ్చిన కొత్త దోపిడీ లారీ మీద స్టిక్కర్ మీద కూడా కమిషన్ కొడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. आप गरीब लोग हैं तो फ्री में देखते, 1 रुपया भी नहीं देते. पैसे वाला है तो पैसे लेते, गरीब वालों को फ्री में देखते. फिर भी अपने लोग नहीं जा रहे. సో ఇదేమైపోయిందంటే మన విలువ మనకు తెలుస్తలేదు. మన కార్ల అడ్డ వాళ్ళు అడిగితే వాళ్ళందరికీ ఉచితంగా అక్కడనే అడ్డ మీద పరీక్ష చేసినాం. వాళ్ళ యూనియన్ వాళ్ళు వచ్చి ఇక సార్ కొంతమందికి అద్దాలు కావాలి, కొంతమందికి క్యాట్రాక్ట్ వచ్చింది ఆపరేషన్ చేయాలి అని అడిగితే అందరికీ కార్ల అడ్డలో ఫ్రీగా ఆపరేషన్లు చేసినాం, అద్దాలు కూడా ఇచ్చినాం. మీతో కూడా నేను కోరేది అందరూ పరీక్ష చేసుకోండి, ఉచితంగా పరీక్ష చేస్తాం. అద్దాలు అవసరం ఉన్న వాళ్ళకు ఉచితం కాదు, నా సొంత డబ్బులతో మీకు అద్దాలు కూడా ఇప్పిస్తా. ఎవరికైనా ఆపరేషన్ అవసరం ఉంటే సిద్దిపేటలోనే క్యాటరాక్ట్ ఆపరేషన్ కూడా చేసుకుంటాం. కూడా అంతే ముఖ్యం. మీ భద్రత కోసం, ప్రజల భద్రత కోసం మీ అందరికీ కూడా పరీక్షలు చేయాలని నిర్ణయించినాం. మొన్న కార్ల అడ్డా అయింది, ఇవాళ లారీల అడ్డా అవుతుంది. రేపో మాపో మా సాయిరాం డీసీఎం అడ్డా మీద కూడా ఈ పరీక్షలు చేయించే కార్యక్రమం చేస్తాం. తప్పకుండా దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా ఎన్ని డబ్బులు అవసరం ఉన్నది కట్టి सब लोगों का इन्शूरेंस भी करवा देंगे. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఇప్పుడు దాన్ని కూడా ఇచ్చిపెట్టలే. మొన్న ఎప్పుడో చెప్పిన గురుకుల స్కూళ్ళ టెండర్లలో కోడిగుడ్లకు కూడా కమిషన్ కొట్టారు. ఆ ఎస్సీ ఎస్టీ పిల్లలు వేసుకునే బూట్లల్లో కమిషన్ కొట్టారు, పిల్లలు వేసుకునే బట్టలల్లో కమిషన్ కొట్టారు. చివరికి పాపం మా లారీలు నడుపుకునే డ్రైవర్లకు, మా డీసీఎం నడుపుకునే డ్రైవర్ల దగ్గర రేడియం స్టిక్కర్ల మీద కూడా కమిషన్ కొట్టారు. ఒకటి స్క్రాప్, ఏదైనా లారీయో బస్సో బండో స్క్రాప్ చేస్తాం. ఇంతకుముందు 33 జిల్లాల్లో ఏ జిల్లాకు పోయినా స్క్రాప్ అవుతుండే బండి. ఆర్టీఓ చూసుకుంటుండే, బండి స్క్రాప్ చేసి నంబర్ తీసేస్తుండే. అందులో కూడా కమిషన్ కొట్టిరు. ఆర్టీఏ ఫీజులు పెంచారు, రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచారు. రేపో మాపో సీసాల ధర కూడా వేస్తారట, ఇక మద్యం ధరలు కూడా వేస్తారట. మళ్ళా ఇక నువ్వు పెంచింది ఏమున్నది? గరీబోళ్ళ జేబులకి వెళ్ళి ఉండే పైసలు గుంజుకుంటున్నావు నువ్వు అంతే. అన్నీ పెంచుతూ ఉన్నారు. పేదోళ్ళకు చాలా ఇబ్బంది జరుగుతున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నది. తుమారా తబియత్ అచ్చా హై తో ఓ రియల్ డెవలప్ హై మేరే నజర్ మే. మొన్న సిద్దిపేటలో పెద్ద పరిశాన్ ఏంటంటే లారీలు దొరకలే. ఇంత పంట పండింది సిద్దిపేటలో అంటే గోడౌన్లు జాలతలేవు, లారీలు దొరుకుతలేవు. अनलोडिंग क्यों नहीं हो रहा है? वहाँ जगह नहीं है राइस मिल में, गोडाउन में जगह नहीं है, राइस मिल में जगह नहीं है. ఇక మోసేటోళ్ళు లేరు, అమాలి సరిపోతలేరు, తంగైపోయినారు మోసి మోసి. అమాలి జాలతలేదు, లారీలు దొరుకుతలేవు, గోడౌన్లు దొరుకుతలేవు, బండ్లు అన్లోడ్ అవుతలేవు. అంటే సిద్దిపేటలో ఇంత పంట పండింది. ఒకప్పుడు సిద్దిపేట అంటే కరువు, సిద్దిపేట అంటే పీనేకే పానీకి వెళ్ళి తడిపితే తెలో మంచినీళ్ళకే తిప్పలుండే మనకు. కానీ ఇలా కాళేశ్వరం నీళ్ళు వచ్చిన తర్వాత సిద్దిపేటలో భూమికి బరువు అయ్యేంత పంట పంటా ఉంది. లారీలు దొరకని, గోడౌన్లు పట్టని పంట పండింది సిద్దిపేటలో. మరి సిద్దిపేటలో పారే నీళ్ళు ఎక్కడి? గోదావరి నీళ్ళే కదా. సిద్దిపేటలో రంగనాయక సాగర్ కట్టింది దేంట్లో కట్టినాం? కాళేశ్వరం కిందనే కట్టినాం కదా. మీద మల్లన్న సాగర్, కింద రంగనాయక సాగర్, బీచ్ మే సిద్దిపేట. మరి ఇది కాళేశ్వరమే కాకపోతే రేవంత్ రెడ్డి అంటాడు, अरे कालेश्वरम कूलिपोయింది, उसको पागलखाना दवाखाना में ज्वाइन करना है, नहीं तो सिद्दिपेट तो आके देखो तू. अरे सिद्दिपेट में మీద మల్లన్న సాగర్లో బయటకు వచ్చే నీళ్ళు కాళేశ్వరం నీళ్ళు కావా? కింద రంగనాయక సాగర్లో పారే నీళ్ళు కాళేశ్వరం నీళ్ళు కాదా? ఆడ కూర్చుంటాడు, కాళేశ్వరం కూలిపోయింది, కాళేశ్వరం కూలిపోయింది. अब लोग तुम्हारा क्या समझना? सिद्दिपेट के लोग, उनके आंखों के सामने कैनाल में पानी जा रहा है, बहल रहा है. रोज खेती में पानी जाना है गोदावरी का. కండ్ల ముంగట గోదావరి నీళ్లు కెనాలల్లో బారుతుంటే, పంట పొలాల్లో బారుతుంటే
ఇంత పంట పండి సిద్దిపేటలో గోడౌన్లు జాలతలేవు, లారీలు దొరుకుతలేవు, అమాలోలు జాలతలేరు. అరే ఏం పంట పండిందిరా భయ్, సిద్దిపేటలో 6 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండిందంటే కాళేశ్వరం కూలిందంటే अब क्या बोलना मैं, ఏమన్నారని చెప్పు నాకు. ఇతనా మరి ఎక్కడికి వెళ్ళి వస్తుంది, గాలికి వెళ్ళి వస్తుంది, ఆకాశంలో వస్తున్నాయి నీళ్ళు సిద్దిపేటకు. कहाँ से आ रहा, कालेश्वरम के टनल में आ रहा, कालेश्वरम के मोटर से आ रहा, कालेश्वरम में बने सो रंगनायक सागर के कैनाल से पानी बहल रहा है. फिर क्या बोलना उसको, लोग क्या समझते हैं उनको. आंखों के सामने हर दिन पानी देख रहे हैं, पीने के पानी कालेश्वरम का, खेती का पानी कालेश्वरम का. इतना पानी अपने आंखों के सामने देखते हुए ये सीएम जो कालेश्वरम का खत्म ही हो गया, 1 लाख करोड़ गोदावरी में चले गया, पानी नहीं है बोले तो लोग क्या समझना इसको, इनको. ఇది ఇవాళ మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏదో ఒక బురద జల్లి అబద్ధాలు చెప్పి కార్యక్రమాలు చేస్తూ వచ్చినారు. ఎందుకంటే మీ మొన్న సీజన్లో 3 నెలలు రోజు ఫోన్లు నాకు, అన్న లారీ పంపు, అన్న లారీ పంపు, అన్న లారీ పంపు. లారీ ఆఫీస్కి ఫోన్ చేస్తే ఆ రైస్ మిల్లోడు దించుకుంటలేడన్నా, 3 రోజులు అయింది, అమాలోళ్ళు లేరట, లేకపోతే ఆడ గోడౌన్లో జాగలేదట, రైస్ మిల్లోడు వద్దంటున్నా అని లారీ ఆఫీస్ వాళ్ళు. ఊళ్ళకి వెళ్ళి రైతులేమో అన్న 3 వద్దులేయాలి, 6 వస్తలేదు, లారీ పంపు. కలెక్టర్కి ఫోను, ఆర్టీఓకి ఫోను, రోడ్డు మీద పోలీసు వాళ్ళని నిలబెట్టి బండ్లు దొరకబట్టురా బై, బండ్లు పంపుర్రా బై అని ఇసుక లారీలు దొరకబట్టుడు. ఇంత పంట పండిందంటే మరి పంటనే పండకపోతే ఈ లారీల పంచాయతీ ఎక్కడి, గోడౌన్ల పంచాయతీ ఎక్కడి, మరి యాడికెళ్ళి పండింది ఈ పంట, నీళ్ళు ఎక్కడి, ఇంత కూడా అర్థమవుతలేదా. ఇవాళ దయచేసి అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మా మిత్రులు సంజయ్ కానీ, ఖలీల్ గారు, మా లియాఖత్ గారు మాకు ఒక అడ్డా కావాలని కోరుతా ఉన్నారు. తప్పకుండా ఏదైనా వెతుకుదాం. ఏమైపోయింది, భూముల ధరలేమో పెరిగినాయి, సర్కార్ భూములేమో ఇండ్ల జాగాలకు పోయినాయి, ఇంత పెద్ద జాగా ఇక్కడ దొరకలేదు, దూరం పోతేనేమో మీకు నడవది, దగ్గర కావాలి. తప్పకుండా ఏదో ఒక దారి వెతికి కుచిన కుచ్ తరీకేసే అది మీ యొక్క సమస్య పరిష్కారం చేస్తామని చెప్పి దానికి నా సంపూర్ణమైన సహకారం